టిబెట్ ప్రాంతంలో సువార్త నిషేధించబడింది. నిషేధించబడిన ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఏ ఒక్కరూ ముందుకు అడుగు వేయడం లేదు. అటువంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించాలనే భారంతో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సాధు సుందర్ సింగ్ అని మనం చెప్పొచ్చు. రక్తం కారుచున్న పాదాలు, హిమాలయ పర్వతాలు ఆయనకి అడ్డు కాలేదు. ఆ పర్వతాలతో సైతం నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాలనే భారం ఆ చలిని కూడా తట్టుకునేటట్లుగా చేసింది. అటువంటి ఎముకలను కొరికేటంత చలిలో కూడా దేవుని సువార్త ప్రకటించాలనే ఆశ తనని ముందుకు నడిపించింది. దేవుని ప్రేమను ప్రకటించాలనే భారముతో ముందుకు వెళ్తూ ఉండగా బౌద్ధ సాధువులు సాధు సుందర్ సింగ్ను అడ్డుకోవడమే కాకుండా సువార్త ప్రకటిస్తుండగా టిబెట్ ప్రాంతంలో వారు జైల్లో బంధించారు. అక్కడ బంధించిన సువార్త ప్రకటిస్తున్నాడు, ఇతన్ని ఎలా ఆపడం అని చెప్పి చెరసాల నుండి తీసి ఒక చీకటి ప్రదేశంలో మరలా బంధించినప్పుడు సాధు సుందర్ సింగ్ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉండగా ఇతనికి పిచ్చి పట్టిందేమో అని చెప్పి బయటన వదిలేస్తారు. వదిలేసిన తర్వాత కూడా ఇంకొకరు అయితే ఆ విషయంలో మనం ఉన్నట్లయితే అమ్మయ్య ప్రాణాలను మనం దక్కించుకున్నాం అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాం. కానీ సాధు సుందర్ సింగ్ సువార్త ప్రకటించాలనే ఆశ, యేసయ్య నామాన్ని అక్కడ వారందరికీ తెలియజేయాలనే ఆకాంక్ష అతన్ని ముందుకు నడిపించింది, సువార్త ప్రకటించేటట్లుగా చేసింది. సువార్త ప్రకటిస్తుండగా ఎన్నో ఆటంకాలు, మరలా వారు బంధించి నీరు లేని బావిలో పడేసేటప్పుడు కళేబరాలు, అస్థిపంజరాలు ఉన్న బావిలో పడేశారండి. ఆ బావిలో పాములు, తేళ్లు, చెరులు ఇటువంటివి అనేకమైనవి ఆ కుళ్ళిపోయిన శవాల మధ్యలో ఆ దుర్గంధం, ఆ పాడుపడ్డ వాసనలో సాధు సుందర్ సింగ్ నలిగిపోయాడు. అయినప్పటికీ దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పి భారంతో కన్నీటితో, అయ్యా టిబెట్ ప్రాంతంలో ఒకరు కూడా సువార్త ప్రకటించడానికి లేరయ్యా, దేవా నశించిపోతున్న ఆత్మలు అనేక మంది ఉన్నారయ్యా, వారందరికీ ఎలాగైనా సువార్తను ప్రకటించాలయ్యా అని చెప్పి భారంతో దేవునికి కన్నీటితో ప్రార్థన చేసిన ఆ కన్నీటికి అద్భుతమైన సహాయం దేవుడు అందించడం జరిగింది. ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఆ బావి మూత ఓపెన్ అయిందండి. దాని తాళం రాజుగారి దగ్గర ఉన్న తాళం తెగిపడి అద్భుతంగా ఒక తాడుని దేవుడు పంపించినప్పుడు ఆ తాడు సహాయంతో బయటకు వచ్చి చూసేటప్పుడు ఎవరూ లేరండి అక్కడ. అయినప్పటికీ దేవదూతలు సాధు సుందర్ సింగ్ సహాయం చేశారని చెప్పి ఎరిగిన సుందర్ దేవుని స్తుతించి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అది చూసిన వారు భయభ్రాంతులకు గురై, ఈయన ఎలాగ తాళం వేసున్నది, తాళం రాజుగారి దగ్గర ఉంది, అయినా ఈయన ఎలా బయటకు వచ్చాడని చెప్పి ఆశ్చర్యపడి, అయ్యా మా ప్రదేశంలో, మా ప్రాంతాల్లో నువ్వు సువార్త ప్రకటించడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి